ఈరోజు మనం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ పీజే స్టీఫెన్ పాల్ గారి చర్చ్ని అయితే విజిట్ చేయబోతున్నాం. యాక్చువల్లీ మనం జేఎన్టీకి దగ్గర ఉంటాం కాబట్టి మెట్రోలోనే వెళ్ళాలి. అదే బెస్ట్ రూట్ అనమాట. అంటే మళ్ళీ ఇప్పుడు బండి మీద కానీ ఆటో మీద కానీ వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మెట్రోయే బెస్ట్ వే అనమాట. అమీర్పేటలో దిగి మళ్ళీ వేరే మెట్రో మారాను అనమాట. అక్కడ నుండి ప్యారడైజ్ వరకు వెళ్ళి ప్యారడైజ్లో దిగి అక్కడ నుండి ర్యాపిడో బుక్ చేసుకున్నాను కేజీఆర్ గార్డెన్స్కి. చర్చ్ని చూసేంత వరకు కూడా చాలా అంటే చాలా భయంతో వెళ్ళాల్సి వస్తుంది. అంటే ర్యాపిడో తీసుకెళ్ళి కరెక్ట్గా తీసుకెళ్తున్నాడా, లేదంటే ఒకవేళ గూగుల్ మ్యాప్స్ ద్వారా మన బండి మీద వెళ్ళినప్పుడు కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అని చెప్పేసి చాలా భయపడాల్సి వస్తుంది. చర్చిని చూసిన తర్వాత అమ్మాయి వచ్చాంరా బాబు అనిపిస్తుంది అనమాట. మనం ఫైనల్గా చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ 2 ways ఉంటాయి అనమాట. అంటే పార్కింగ్ చేసుకునే వాళ్ళకి ఒక వే ఉంటుంది, మెయిన్ ఎంట్రన్స్ వేరేలా ఉంటుంది. ఫస్ట్ నేను 2 ways చూపిస్తాను అనమాట మీకు. ఇది బ్యాక్ సైడ్ వే అనమాట. ఇక్కడ కార్స్ కానీ బైక్స్ కానీ పార్క్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఉందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ నుండి కూడా చర్చ్ లోపలికి వెళ్ళిపోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ పార్క్ చేసుకుని మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వెళ్ళొచ్చు. ఆ వే కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇందాక చూపించినవే కాకుండా ఇంకొద్దిగా ఎదురుకొస్తే అక్కడ ఒక బోర్డు ఉంటుంది అనమాట, లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ అని చెప్పేసి. లేదంటే అక్కడ ఒక బోర్డు ఉంది, కేజీఆర్ గార్డెన్స్ అండ్ విసరాయ్ గార్డెన్స్ అని చెప్పేసి. అక్కడ సందు ఉంది కదా, ఈ సందులో నుండి లోపలికి వెళ్తే మన మెయిన్ ఎంట్రన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ సర్వీస్ ఎక్కడ జరుగుతుంది అంటే కేజీఆర్ గార్డెన్స్లో జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం వెళ్ళిన 10 గంటల సర్వీస్ అనమాట. దీని ముందు ఇంకో సర్వీస్ అయింది. ఆ సర్వీస్ అయిపోయిన వెంటనే 10 గంటల సర్వీస్ స్టార్ట్ చేస్తారు. అంటే ఎవరన్నా ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకోవాలి అని అనుకుంటే మాత్రం సిస్టర్ శైలపాల్ గారు వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. ప్యారలల్ గా వర్షిప్ టీం వాళ్ళు కొన్ని సాంగ్స్ అయితే పాడారనమాట. ప్రతి ఆదివారం హైదరాబాద్ కేజీఆర్ గార్డెన్స్ లో మొత్తం 7 సర్వీసెస్ జరుగుతాయంట. ఫస్ట్ సర్వీస్ ఉదయం 4కి జరుగుతుందంట. అదేవిధంగా సెకండ్ సర్వీస్ 6కి, అలాగే థర్డ్ సర్వీస్ 8కి, ఫోర్త్ సర్వీస్ 10కి జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 3కి సండే స్కూల్ ఉంటుందంట. 3 to 4 అంటే ఆన్లైన్ సర్వీస్ అంట. దీని తర్వాత మళ్ళీ 4కి యూత్ మీటింగ్ ఉంటుందంట. ఇది అయిపోయిన తర్వాత 7th సర్వీస్ ఈవినింగ్ 6కి ఉంటుందంట. నేను ఒకటి గమనించాను అనమాట వర్షిప్ టైంలో. యాక్చువల్లీ వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నా సరే, వాలంటీర్స్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను, వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నా సరే వర్షిప్ జరిగే టైంలో కానీ ప్రార్థన చేసే టైంలో కానీ వాళ్ళు ఖచ్చితంగా పాల్గొంటున్నారు. వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే అక్కడ ఆగిపోయి అక్కడే నుంచొని వర్షిప్లో కానీ ప్రార్థనలో కానీ ఏకీభవిస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వర్షిప్ జరుగుతున్నప్పుడు ఒక వీడియో తీశాను, చివరిలో పిల్లల గురించి కూడా ఒక వీడియో తీశాను. ఆ క్లిప్ కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన అయిపోయిన వెంటనే ఉత్తర ప్రత్యుత్తరాల కింద అందరూ వాక్యాన్ని అయితే చదివాము. తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బైబిల్ని పైకి చూపించి విశ్వాసపు ఒప్పుకోలు అయితే చేశారు. తర్వాత పీజే స్టీఫెన్ పాల్ గారు ఆయన శక్తివంతంగా ప్రార్థన చేస్తూ మా అందరి చేత చేయించారనమాట. ఆ క్లిప్ కూడా తీశాను, ఒకసారి మీరు కూడా వినండి. చీకటి శక్తులను, దురాత్మలను ప్రార్థనలకు విరోధంగా పనిచేస్తున్నాడు. ఉదయకాల ప్రార్థనలో వేలాది మందిగా పాల్గొంటుండగా అనేకులు ఇంకా పాల్గొనకుండా అడ్డగించే దురాత్మలు, సంఘాలకు రానివ్వకుండా అడ్డగించే దురాత్మలు, పరిచర్యను జరగనీయకుండా ఆటంకపరిచే దురాత్మలు, మరి విశ్వాసులకు, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు చదువుల్లో, ఉద్యోగాల్లో మీరు చేసే ప్రయత్నాలు ఫలించకుండా మీకు ఆటంకంగా నిలబడిన చీకటి శక్తులు, అంధకార శక్తులు, అలాగే మరి మన పనులన్నింటినీ, మంచి పనులను అడ్డగిస్తున్న దుష్టాత్మలను యేసుక్రీస్తు వారి అధికారం గల నామంలో బంధిస్తున్నాం. తర్వాత పీజే స్టీఫెన్ పాల్ గారు వాక్యంలోకి వెళ్ళే ముందు 2 సాంగ్స్ అయితే పాడించారనమాట. ఆ 2 సాంగ్స్ వింటున్నప్పుడు నేను చాలా అంటే చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నా చిన్నప్పుడు అవి సాంగ్స్ నేను కూడా పాడాను అనమాట, ఓల్డ్ సాంగ్స్. ఒకసారి అవి కూడా ఒక 2-3 క్లిప్స్ తీసాను, ఒకసారి మీరు కూడా వినండి. పాటలు పాడటం అయిపోయినట్టే డైరెక్ట్గా వాక్యంలోకి అయితే వెళ్ళిపోయారనమాట. పక్షులు ఏవైనా ఈ ప్రపంచంలో మీకు తెలిసిన పక్షులు గుడ్డు పెట్టాక గూడు కడతాయా, గూడు కట్టాక గుడ్డు పెడతాయా? గూడు కట్టాక. నౌ గాట్ ద పాయింట్. ఎందుకనండి దేవుడు మనిషిని ముందు చేయకుండా అన్నీ చేసిన తర్వాత చివరిలో మనిషిని ఎందుకు చేశాడు?
దేవుడు ఆఖరిలో మనిషిని ఎందుకు చేయాలి? ముందే చేయొచ్చు కదా మనిషిని. ఎందుకని దేవుడు ఆఖరి వరకు ఆగాడు అంటే ఇదే. గుడ్డు పెట్టిన తర్వాత గూడు కట్టాలంటే ఈలో గుడ్డు పగిలిపోద్ది. ప్రతి చిన్న ఇంత మెదడు, ఒకసారి వేలు చూపించిన గోరంత మెదడు, దాని మెదడు ఎంత అండి? గోరంత మెదడు. చిన్న పిచ్చుక హమ్మింగ్ బర్డ్ ఎంత ఉంటుంది చెప్పండి? ఇంత ఉంటుంది. దాని బ్రెయిన్ ఎంత ఉండాలి? ఇంకా చిన్నది. చిన్న మెదడుకి ఎంత తెలివండి. చక్కని గూడు, అది కూడా గూడు లోపల చూస్తే మెత్తని దూది ఎక్కడెక్కడో తెచ్చింది. బయట ఏమో గట్టిగా ఉంది, లోపలేమో మెత్తగా ఉంది. అంటే గుడ్డుకు మెత్తగా ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. ఏ యూనివర్సిటీలో చదివింది అది? ఏ స్కూల్కి వెళ్ళింది? ఏ కాలేజీకి వెళ్ళింది? దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం చిన్న పక్షిగా ఇవ్వగలిగితే నీకు ఇవ్వలేడా? నీ పిల్లలకు దేవుడు జ్ఞానం ఇవ్వలేడా? చర్చ్ సర్వీస్ జరుగుతున్నప్పుడు పిల్లలతో అలాంటి ప్రాబ్లం రాకుండా పక్కన సండే స్కూల్ కూడా జరుగుతుంది, దాన్ని చూపిద్దామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాను అనమాట. ఇక్కడ 2 సెక్షన్లు ఉన్నాయి. బాగా చిన్నపిల్లలకి అందరికీ పైన జరుగుతుంది, అండ్ 7th క్లాస్ నుండి అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కింద జరుగుతుంది అనమాట. ఇందాక ఆరాధన జరిగే సమయంలో క్లిప్ చూపించాను కదా, చిన్నపిల్లలు ఆరాధిస్తున్న క్లిప్. సండే స్కూల్లో కూడా పిల్లలు చాలా అద్భుతంగా ఆరాధిస్తున్నారు. ఆ క్లిప్ కూడా వీడియో తీస్తాను, ఒకసారి చూడండి. అయిపోయిన వెంటనే ఆఫరింగ్స్ టైం అనమాట. ఆఫరింగ్స్ జరుగుతున్న సమయంలోనే ప్రతి ఒక్కరికి ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. అంటే 10 గంటల సర్వీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే ఈ వారంలో బర్త్డేస్ కానీ, వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ, ఏమైనా అకేషన్స్ జరుపుకుంటే వాళ్ళని హ్యాండ్ లిఫ్ట్ చేయమని చెప్పేసి వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. అది అయిపోయిన వెంటనే ఎవరన్నా అనారోగ్యంతో ఉంటే కనుక అనారోగ్యం ఉన్న చోట హ్యాండ్ పెట్టుకోమని వాళ్ళని ప్రేయర్ చేసుకోమంటూ పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తున్నారు. లైన్లో ఎదురుకెళ్తున్న వాళ్ళు ఎవరంటే కొత్తగా ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళని వెల్కమ్ చేస్తూ వాళ్ళకి ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కనుక వాలంటీర్స్ ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అందరి దగ్గర నుండి తీసుకుంటున్నారనమాట. తర్వాత చివరి ప్రార్థన దీవెన ఆశీర్వాదాలతో ఈ 10 గంటల ఆరాధన అయితే ముగించారు. ఈ లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఎప్పుడు స్థాపించారంటే 1992లో స్థాపించారు. దాదాపు 32 సంవత్సరాలు అయ్యింది. అండ్ ఇవి ఎక్కడెక్కడ మినిస్ట్రీ స్థాపించారంటే వైజాగ్, విజయవాడ, ఏలూరు, నల్గొండ, లింగంపల్లి, కోంపల్లి, కేజీఆర్ గార్డెన్స్లో మినిస్ట్రీస్ అయితే కొనసాగుతున్నాయి. మీలో ఎవరైనా హైదరాబాద్ వచ్చి ఈ కేజీఆర్ గార్డెన్స్లో ఉన్న లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ని విజిట్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ చర్చ్ని విజిట్ చేయమంటారో కింద కమెంట్స్. ఈ వీడియోస్ తీసుకోవడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కొంతమంది పేర్లు అయితే నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్క వాలంటీర్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి.